హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే రూమ్ కార్డ్ అయితే పెట్టేసాం, వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇచ్చేసాం. ఉంది అది కూడా మీకు ఫోటో చూపిస్తున్నాను చూడండి. రూమ్ కార్డు అయితే బాగా జరిగింది చూడండి. మనమైతే మనీ అయితే సెండ్ చేసాం. విన్నర్కి 500 రూపీస్ ప్లస్ కిల్కు 10 రూపీస్, 5 కిల్స్ 10 రూపీస్ బ్రో. అందరికీ సెండ్ చేసాం. ఓకే, మనమైతే రూమ్ కార్డు ఎత్తికి వచ్చేస్తే మనీ సిఎన్ మనీ, అల్లు సంతోష్ దేవా, రోలెక్సర్, డిఎస్ గేమింగ్, లవర్ బాయ్, మనీ ద గేమ్, డిఎస్ దేవా, ఇంకా ఎవరున్నారు చూద్దాం. స్క్రోల్ చేస్తే కన్నా ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్రతి 3 డేస్కి ఒకసారి అయితే రూమ్ కార్డ్ అయితే జరుపుతాము. ఈ రూమ్ కార్డు కూడా జరుపుతున్నాము. నెక్స్ట్ ఓయి పొట్టి, ద స్పార్కీ, పింక్ పుసి, లాస్ట్ వన్ ఆర్ఎస్ గేమింగ్ అన్న. మనం 12 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు మన రూమ్ కాడికి అయితే. అన్న రిజిస్ట్రేషన్ 50 రూపీస్ పెట్టుకొని అయ్యారు. ప్రైజ్ మనీ 500 రూపీస్, ఈచ్ కిల్ 10 రూపీస్ బ్రో. ప్రతి ఒక్కరు రూమ్ కార్డ్ అయితే ఆడుతున్నారు 550 రూపీస్, 10 రూపీస్ కట్టేసి. చూద్దాం ఇప్పుడు ఎవరెవరు ఎలా దిగుతున్నారు అనేది. స్పార్కీ వచ్చేసి భీమ్ శక్తిలో దిగుతున్నాడు. పింక్ పూసి అండ్ ఆర్ఎస్ గేమింగ్ పీక్లో అయితే దిగేశారు భయ్య. వీళ్ళిద్దరికి మంచి ప్లేయర్లు ఇద్దరు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఆర్ఎస్ గేమ్ చూశాడు ప్లేయర్ని. ఓ మై గాడ్, హెడ్ షాట్. పెద్ద ప్లేయర్ అయినా ఇతను చాలా పెద్ద ప్లేయర్. హెడ్ షాట్ చూడగానే కొట్టేశాడు పింక్ పూసిని. అతనైతే చూద్దాం బ్రో. ఇప్పుడైతే పింక్ పూసి అయితే దిగేస్తున్నాడు. ఒక వార్ అయితే జరుగుతుంది ఇది స్పార్కీకి అండ్ ఇంకో ప్లేయర్ ఎవరో చూడాలి ఆ పక్క. చూద్దాం వీళ్ళిద్దరు గేమ్లో ఎవరు గెలుస్తారు. స్పార్కీ కూడా పెద్ద ప్లేయరే. చూద్దాం బ్రో. మనమైతే స్పార్క్ అయితే కొట్టేశాడు హెడ్ షాట్. మై గాడ్, హెడ్ షాట్ కిల్ అయితే వచ్చేసింది బ్రో. డిఎస్ గేమింగ్ని అయితే కొట్టేశాడు బ్రో. మళ్ళీ దిగుతున్నాడు ఆయన. చూద్దాం ఇప్పుడు ఎవరైతే విన్ అవుతారో రూమ్ కార్డ్ వాళ్ళకి అయితే 500 రూపీస్ అయితే సెండ్ చేసాం కదా, చూసారా మీరు కూడా. ఈసారి ఈ రూమ్ కార్డ్ సండే ఉంటుంది, నాకు సండే ఉంటుంది. 1000 రూపీస్ ప్రైజ్ మనీ, బిగ్ అమౌంట్. డియో ఉంటుంది, సోలో కాకుండా డియో అయితే పెడుతున్నాము టోర్నమెంట్ ఈసారి. సండే అందరూ రెడీగా ఉండండి. అలాగే ఇప్పుడు మనమైతే అల్లు సంతోష్ గేమ్ అయితే చూస్తున్నాం. దేవా ప్రో ప్లేయర్, రోలెక్సర్, డిఎస్ గేమింగ్, లవర్ బాయ్, వీళ్ళందరూ ప్రో ప్లేయర్లు బాగా ఆడుతున్నారు. చూడొచ్చు మనమైతే గేమ్ని. చూద్దాం. డిఎస్ఏ అయితే కార్ వేసుకొని తిరుగుతున్నాడు. ఓయి పొట్టి, ఇతను కూడా చాలా పెద్ద ప్లేయర్ అండి. ఈయన చాలా మ్యాచ్లు అయితే ఆడాడు, చూశాను నేను ఆయన ప్లే అంతా. ద స్పార్కీ కూడా ఆల్సో పెద్ద ప్లేయరు. కిల్లో అయితే వచ్చేసే పింక్ పూసి, ఆర్ఎస్ గేమింగ్. చూద్దాం, వీళ్ళిద్దరు కూడా పెద్ద ప్లేయర్లు. ఎవరు రూమ్ కార్డ్ విన్నర్ కొడుతున్నారో చూద్దాం. గేమ్ని చూడండి, గేమ్ని మీరు అంతవరకు. పోయి పొట్టేమో క్లాక్ టవర్లో వెయిట్ చేస్తున్నాడు, ఎవరన్నా వస్తే కొట్టాలని ఆతృతగా ఉంది. ఇతను ప్లే చూడాలని నాకు కూడా. చూద్దాం ఎవరిని కొడతారో, ఇతను కొడతాడో అది వాళ్ళు కొడతారో చూద్దాం. ఇప్పుడైతే మనం పింక్ పూసి ఇంకా జోన్లో ఉన్నారు. ఆర్ఎస్ గేమింగ్ కూడా అటు సైడే ఉన్నాడు. వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారో చూద్దాం. స్పార్కీ మన గేమ్ చూద్దాం. ఇలాకు పోటీ పడాలంటే లాస్ట్ జోన్ వరకు వెయిట్ చేయాలి. లవర్ బాయ్ వచ్చేసి అబ్జర్వేటర్లోకి అయితే వెళ్ళిపోయాడు చాలా ఫాస్ట్గా. ఎవరు గెలుస్తారో 500 రూపీస్ ప్రైజ్ మనీ, క్యాష్ అండ్ కిల్. చూద్దాం బ్రో. ఇప్పుడైతే డిఎస్ దేవా ఇంకా ఇక్కడే ఉన్నాడు. జోన్ అయితే స్టార్ట్ అయింది. డిఎస్ గేమింగ్ ఆల్సో వెయిటింగ్, క్యాంపింగ్ చేస్తున్నాడు లాస్ట్ వరకు ఆడాలని. అండ్ రోలెక్సర్ కూడా మంచి ప్లేయర్ అయినా కూడా క్యాంపింగ్. ఆర్ఎస్ గేమింగ్కి పింక్ పుష్ మళ్ళీ ఈ వారం స్టార్ట్ అయినట్టుంది.
టూ వాల్స్ వేసుకుని అయితే ఇతను ఉన్నాడు, అతను వెళ్ళిపోతున్నాడు. జోన్ వస్తుందని బ్యాక్ సైడ్ ఉన్నారు ఆయన. చూద్దాం వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారో. ఇంకా వెయిట్ చేస్తున్నారు ఆయన. ఆర్ఎస్ గేమింగ్ వెళ్ళిపోయాడు. ఓయి పుట్టి ఇంకా క్లాక్టర్లో వెయిట్ చేస్తున్నాడు. ఆర్ఎస్ గేమ్ వెయిటింగ్ చేస్తున్నాడు పింక్ పుష్ బయటికి ఎప్పుడెప్పుడు వస్తాడా అని. వస్తే కొట్టాలని చూస్తున్నాడు. మన ఇన్ ద గేమ్ ఆర్ఎస్ గేమింగ్ జోన్ వస్తుందని వెళ్ళిపోతున్నాడు. చూద్దాం. పింక్ పోసి స్మార్ట్గా వెళ్ళిపోయాడు. అవి పొట్టి వెయిటింగ్ ఫర్ గేమ్ ఎరగొడుతున్నారు అనుకుంటా. పోయి పొట్టిని ఎరగొడుతున్నారు భయ్య బ్యాక్ సైడ్ నుంచి. ఓ మై గాడ్, దేవా వచ్చి కొట్టేశాడు బ్రో. ఓ మై గాడ్, దేవా అయితే కొట్టేశాడు. దేవాని కూడా ఎవరు కొడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓవి పొట్టి అయితే ఎలిమినేట్ అయిపోయాడు బ్రో. ఇంకా ఆర్ఎస్ గేమ్ కూడా ఎలిమినేట్ అయిపోయాడు జోన్లోనే. ఏమో నెట్ పోయినట్టుంది. మంచి మంచి ప్లేయర్లు కూడా వెళ్ళిపోయారు. ఇంకా ఉండేది చూద్దాం ఎవరు విన్నర్ కొడతారో. లాస్ట్ జోన్కు దగ్గరలో ఉన్నాము. ఎవరు విన్ అవుతారో చూడండి గేమ్ని అంతా. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వాచ్ చేయండి గేమ్ని. ఇప్పుడే స్పార్కి పింక్ పూసికి ఎవరో మై గాడ్ మంచి వారు జరిగింది. అతను చాలా చాకచక్యంగా కార్ ఎక్కి వెళ్ళిపోయాడు. ట్రక్కు మాన్స్టర్ ట్రక్కు. ఇది చాలా బ్యూటిఫుల్గా ఆడుతున్నారు ప్లేయర్ ఎవరో. చూద్దాం ఎవరు గెలుస్తారనేది. చూస్తూ ఉండండి గేమ్ని. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. ఇంకా మనమైతే టోర్నమెంట్లు పెడుతున్నాం. మనకైతే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, అది కూడా మీకు పెడతాను చూడండి. ఇదో మన వాట్సాప్ గ్రూప్ అయితే ఇలా ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను బ్రో, దగ్గర జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క టోర్నమెంట్ గురించి దాంట్లోనే పెడతాను బ్రో. మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా చాలా అయితే టోర్నమెంట్లు అయితే జరుపుతాము. ఈ సండే కూడా టోర్నమెంట్ ఉంటుంది. సండే వచ్చేసి 1000 రూపీస్ ప్రైజ్ మనీ, ఎంట్రీ ఫీజ్ 100 రూపీస్. ఈచ్ కిల్ 10 రూపాయలు ఉంటుంది. జాగ్రత్తగా రండి. ఇక్కడైతే మనకు ఫైట్ అయితే జరిగింది. ఓ మై గాడ్, స్పార్క్కి చాలా ఫాస్ట్గా ఆడుతున్నాడు. చాలా ఇప్పటికే 2 కిల్లులు అయితే చేశాడు. లవర్ బాయ్ కూడా 2 కిల్లులు చేశాడు. చూద్దాం. ఇక్కడ కూడా వారైతే జరుగుతాం. పింక్ పుష్ అండ్ పక్క ప్రో ప్లేయర్ అనుకుంటారు. ఇంకా పీక్లోగా ఉన్నారు. పీక్లోనే లాస్ట్ జోన్కి అయితే మనం అయితే వచ్చేసాం బ్రో. ఇంకా బండ్లు వేసుకొని అయితే తిరుగుతున్నాడు సిఎన్ మనీ. కాళ్ళు సంతోష్ ఉన్నాడు. రోలెక్స్ సార్ ఉన్నాడు. 7 మెంబర్స్ అయితే అలా ఉన్నారు బ్రో. చూద్దాం ఎవరు విన్నర్స్ కొడతారు మ్యాచ్ని. చాలా రోలెక్స్ అయితే ఓపెన్ ప్లేస్లోనే వేచి చూస్తున్నాడు ఎవరైనా వస్తారా, ఎవరైనా కొడదామా అని. ఇంకా లవర్ బాయ్ అయితే కార్ వేసుకొని తిరుగుతున్నాడు జీపు. మన ఇన్ ద గేమ్ కూడా పీక్లో ఉన్నాడు. స్పార్క్కి వెయిట్ చేస్తున్నాడు ఎవరు బ్యాక్ సైడ్. మై గాడ్, స్పార్క్ని ఎవరు బ్యాక్ నుంచి కొడుతున్నాడు, కొడుతూనే ఉన్నాడు. చూద్దాం బ్రో ఎవరు గెలుస్తారో. ఇంకా 7 మంది ఉన్నారు. పింక్ పోస్ట్ వచ్చేసి పీక్లోనే ఉన్నాడు. ఇంకా అంతే ఎవరు గెలుతారో మ్యాచ్ని చూద్దాం. లాస్ట్ వరకు మీరు కూడా చెప్పండి బ్రో ఎవరు విన్ అవుతారో. చాలా మంచి మ్యాచ్ అయితే జరుగుతుంది. ఈ సండే కూడా మంచి మ్యాచ్ జరుగుతుందని కోరుకుంటున్నాను. ఇంకా 5 మెంబర్స్ ఉన్నారు బ్రో. మనీ ద గేమ్ కూడా అయిపోయాడు. లవర్ బాయ్ ఓపెన్ ప్లేస్లో తిరుగుతున్నాడు. లాస్ట్ జోన్ అయితే స్టార్ట్ అవుతుంది. 5 మంది ఉన్నారు. ఇంకా ఇక్కడైతే మన ఎవరో కొట్టేసి చూస్తున్నారు రోలెక్స్ అని. ఓ మై గాడ్, జీప్ వచ్చేసింది బ్రో ఎవరో బ్యాక్ సైడ్ నుంచి. చూద్దాం. లవర్ బాయ్ వెయిటింగ్. స్పార్క్. ఇంకా 4 అయితే ఉన్నారు బ్రో. 4 ఎవరు వెళ్తారు చూద్దాం. స్పార్క్కి కూడా మంచి ప్లేయర్, ఇప్పటికే 4 కిల్లులు చేస్తున్నాడు. ఓ మై గాడ్, ఇంకా
4 మంది అలా ఉన్నారు. పింక్ పూసి వెయిటింగ్ లాస్ట్ వరకు క్యాంప్ చేశారు మంచిగా. ఇంకైతే ఇంకా లాస్ట్ జోన్ అయితే స్టార్ట్ అవుతుంది. 10 సెకండ్స్ ఉంది. ఓ మై గాడ్, ఏదైతే వార్ అయితే జరుగుతుంది లవర్ బాయ్కి. అండ్ ఓ మై గాడ్, ఇద్దరు చనిపోయారు. రోలెక్స్ సార్ ఇంకా ఇద్దరే మిగిలారు, రోలెక్స్ సార్ అండ్ ద స్పార్క్కి. ఎవరికైతే గెలుస్తారు చూద్దాం. మంచి అయితే పింక్ పూసి కూడా చాలా గట్టిగా ట్రై చేశాడు. చూద్దాం ఎవరు గెలుస్తారు. లాస్ట్ మ్యాచ్ పొరగా అయితే ఉంది. లాస్ట్ ఇద్దరు అయితే మిగిలిపోయారు. సో ఆయన మంచి స్టాండ్స్లో ఉన్నాడు. రోలెక్స్ సార్ పైనుంచి అయితే హెడ్ షాట్ అయితే చాలా ఈజీగా పడుతుంది ఆయన కవర్ ఇచ్చుకొని కొడితే. ద స్పార్క్కి కూడా వెయిట్ చేస్తున్నాం కొడతాడేమో అని. రోలెక్స్ సార్ పైనుంచే కొట్టచ్చు, కిందికి రాకుండా. చూద్దాం ఆయన హెడ్ షాట్ కొడతాడు. MP40 అండ్ M60 అయితే స్పార్క్ దగ్గర ఉంది. రోలెక్స్ సార్ దగ్గర AK డ్రాగన్ AK అండ్ MP40 అయితే ఉంది. చూద్దాం ఎవరు గెలుస్తారో. మై గాడ్, జస్ట్ మిస్. హెడ్ షాట్ అయితే పడింది. 99 పడింది. చూద్దాం. ఓ మై గాడ్, కాస్ట్ వెళ్ళిపోతే కొట్టేశాడు భయ. స్పార్క్ అయితే నాక్ చేశాడు భయ. అతని దగ్గర ఇంకా క్యారెక్టర్ ఉంది. ఓ మై గాడ్, బోయ్ అయితే కొట్టేశాడు భయ. స్పార్క్ అయితే వెళ్ళడం. బో నైస్ ప్లే. ఇంకా ఎవరైనా లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసేయండి బ్రో. ఇంకా టోర్నమెంట్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా ఎవరన్నా చూస్తున్నట్టయితే గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్ అనేది కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. థ్యాంక్ యూ సో మచ్. ఈ మిగతా కిల్లుకి అందరికి అమౌంట్ అయితే సెండ్ చేసాము. విన్నర్ కూడా స్పెండ్ చేసాము.